బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండబోతోంది. ఈ మేరకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన మీటింగ్ లో ఆయన ఇది స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, ఉందా రాజకీయాలు చేద్దామని వ్యాఖ్యానించారు ఆయన. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండబోతోంది. ఈ మేరకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన మీటింగ్ లో ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టమేమీ కాదు, ఉందా రాజకీయాలు చేద్దామని వ్యాఖ్యానించారు చంద్రబాబు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని అన్నారు వారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఇటు కూటమి ప్రభుత్వం నాయకులు దూరంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూస్తుంటే కనుక విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీ చేయకూడదని చెప్పి కూడా మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకంటే మెజార్టీకి సంబంధించి చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో హుందాగా చేయాలి రాజకీయాలు. గతంలో వైసీపీ చేసిన రాజకీయాల్లాగా మనం చేయకూడదు. ప్రజల్లో తాజా రాజకీయ పరిణామాల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండాలి. హోందాగా రాజకీయాలు చేయాలని అభిప్రాయం ఉండాలి. ఎక్కడా కూడా గెలవడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ మనం కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా 800 పైగా కూడా వైఎస్ఆర్సీపీకి అక్కడ సీట్లు ఉన్నాయి. 600 పైగా కూడా వైసీపీకి ఉంటే 10% తప్ప దాదాపుగా 550 ఓట్లు మనకే వస్తాయి. కానీ అది సరైన పద్ధతి కాదు. అటువంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే స్పష్టమైన మెజార్టీ లేని నేపథ్యంలో పోటీ చేయకుండా ఉండాలి, కొత్త తరం రాజకీయాలకి నాంది పలకాలని చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పోటీ చేయకూడదని చెప్పి టీడీపీ కూటమి నిర్ణయించుకుని వస్తారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు ఇటు కూటమి దూరంగా ఉండబోతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ మేరకు టీడీపీ అధినేత ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిర్ణయాన్ని మనం ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ పోటీ చేస్తుంది అనేది నిన్నటి వరకు కూడా ఆ ప్రచారం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. బైరా దిలీప్ చక్రవర్తిని బరిలో దించాలి, అటు సామాజిక పరంగా ఆర్థిక పరంగా కూడా చూసినా కూడా బొత్స సత్యనారాయణకి సమానమైనటువంటి పోటీగా ఉన్నటువంటి వ్యక్తిగా జోరుగా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం 10 గంటలకి హైదరాబాద్ నుంచి బైరా దిలీప్ చక్రవర్తి కూడా అటు వైజాగ్ రావడం, అదే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మీట్ అవ్వడం, నిన్నంతా కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక కొలిక్కి వచ్చినటువంటి దారైతే కనిపించట్లేదు అనుకోవాలి. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒక పక్క నుంచి వైసీపీకి 585 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అది టీడీపీకి 237 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి సంఖ్యాబలం, ఓట్ల బలం లేదు కాబట్టి నైతికంగా పోటీ పెట్టడం అనేది కరెక్ట్ కాదనే ఆలోచనకు వచ్చినట్లుగా ఉంది. అయితే ముందుగా అటు పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నాయకులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ ఎమ్మెల్సీని కనుక కైవసం చేసుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీ లేదు, ఖాళీ అయిపోతుందని చెప్పే ప్రయత్నం చేసి